దేవుని నేను నా చిన్ననాటి నుండే ఎరుగుదును అను దేవుని బిడ్డలారా, మీకొక వార్త. విశ్వాస జీవితంలో దేవునిని ప్రతిదినము నూతనముగా తెలుసుకొనవలెను. దేవునిని ఎరుగుదును, మారు మనస్సుతో కూడిన బాప్తిస్మము తీసుకుని ఉన్నాను. దేవుడు నాకు ప్రతి సంవత్సరము వాగ్దానం ఇచ్చుచున్నారు. ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు, బలపరిచి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు. అప్పుడప్పుడు నాకు కలల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడుచున్నారు అని ఆనందపడిపోతున్నావేమో. ఒకసారి సరిచూచుకొనండి. దేవుడు కూడా నిన్ను చూచి నీలాగే ఎన్నోసార్లు నీకు ఆహారం ఇచ్చి ఉన్నాను కదా, ఎన్నోసార్లు నీకు నీరు, గాలి, స్వస్థత, ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నాను కదా, ఈ ఒక్కరోజు నేను నీ మొర వినను, నేను విశ్రాంతి తీసుకుంటాను అని అంటే మీ జీవితము ఏమవునో ఆలోచించండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుడు ప్రతిదినము మీకు దగ్గరవుటకు తనకు తాను నూతన పరుచుకొనుచున్నారు. కావున మీరు కూడా మీ జీవితంలో మైల్ స్టోన్స్ లాగా ఎప్పుడో ఒకసారి అని, అప్పుడప్పుడు అవసరతలో దేవుడు కాదు, ప్రతిదినము ప్రతి గడియ దేవుడు మనకు అవసరము. కావున ప్రతిదినము దేవుని వాక్యమును చదివి ధ్యానించి దేవునితో నూతనంగా సంతోషించవలనని ఆశపడుచున్నాను. దేవుని గూర్చిన ఆలోచన నూతనం అవ్వాలి. మీ ప్రార్థన ప్రతిదినము నూతనం అవ్వాలి. దేవునిలో ఆనందము ప్రతిదినము నూతనం అవ్వాలి. ఇట్టి ప్రతిదిన మారు మనస్సు దేవుడు మీకందరికీ కలుగుజేయనుగాక. ఆమెన్.